ఎక్స్పీరియన్స్ వస్తుంది. పండుకోనికి ఇచ్చేద్దరు, పండుకోనికి గ్యాస్, పండుకోనికి ఇచ్చేద్దరు, పండుకోనికి గ్యాస్. Yeah. Yeah. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో చాలా డేస్ తర్వాత ఒక క్యాంపింగ్ వీడియోతో వచ్చాం. సో లాస్ట్ క్యాంపింగ్ వీడియో వచ్చేసి గోస్ట్ ఇది, అదే ఫస్ట్ వీడియో అండ్ ఈ సెకండ్ వీడియో అనుకోండి. సో ఇప్పుడు అరౌండ్ టైం చూపి ఒకసారి 11. సో అరౌండ్ 11 అవుతుంది, ఇంకా 11 కాలేదు, ఇంకా తక్కువనే ఉంది. సో 10:52 అయింది గైస్. ఓకే అయితే లేదు ఫోకస్. ఓకే సో 10:52 టైం అయింది. సో ఆల్మోస్ట్ 12 అవర్స్ చేద్దామని మేము అంత అనుకున్నాం, ఎందుకంటే చలికాలం కదా, నైట్ ఇప్పుడు చేసేది కూడా నైట్ చేస్తున్నాం. సో మార్నింగ్ టైం చేయొచ్చు, టెర్రస్ మీద అంత పెద్ద ఫీల్ ఉండదు, అందుకే ఈ చలికాలం టెర్రస్ మీద చేసే కొంచెం ఫీల్ బాగుంటుంది. స్పెషల్ ఏంటంటే చూపిరా రేపు కనిపించదులే, చీకట్లో ఏం కనిపించదు. గిట్గిట్ అది కూడా గ్రేవ్ యార్డ్లోనే, మళ్ళీ ఇప్పుడు కూడా గ్రేవ్ యార్డే. సో పక్క పంటున్నది అనమాట. అప్పుడు ఏంటంటే మొత్తం గ్రేవేడ్లో చేసినాం, ఇప్పుడు ఏంటంటే గ్రేవేడ్ పక్క పంట చేస్తున్నాం, అది టెర్రస్ మీద, ఇది కూడా 3rd ఫ్లోర్ మీద. సో ఇప్పుడు కొంచెం చలి లైట్గానే ఉంది, రేపు పొద్దున వరకు ఏమైతే తెలియదు. ఈ చలికాలం చాలా ఘోరంగా ఉంటుంది. ఇప్పుడైతే మేము ముగ్గురం ఉన్నాం అండ్ సన్నీ కూడా ఉన్నాడు కెమెరామ్యాన్. సో ఇంకో కెమెరా పెట్టాక బ్యాక్ వస్తాడు. కాకపోతే సన్నీకి ఒక్కనికి ఎగ్జిక్యూట్, ఎందుకంటే కిందికి వెళ్ళి మాకు ఏమన్నా కావాలంటే మనకి స్కూల్ ఉంది కాబట్టి సన్నీ వస్తాడు పోతాడు. సో సన్నీ అయితే కన్ఫర్మ్ ఉంటాడు, మేము ముగ్గురం అయితే మ్యాక్స్ ఉంటాం. సో వీడియో మాత్రం క్రేజీ ఉంటుంది. అండ్ ఓన్లీ ఇక్కడ క్యాంపింగ్ ఉత్తగా కూర్చోవడం కాకుండా చిన్న స్టవ్ తీసుకొచ్చాం, కొంచెం మ్యాగీ వేసుకోవడం కానీ, చాయ్ సంథింగ్ కొంచెం కొత్తగా ఏమైనా డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి మీకు ఎంటర్టైన్ కావడానికి కొన్ని ట్రైల్ అయితే చేస్తాం. కావాలంటే మిడిల్ అన్న గేమ్స్ లాంటి ఏదైనా ప్లాన్ చేద్దాం నైట్ అంతా టైం పాస్ అయ్యేటట్టు. వీడియో మాత్రం ఫుల్ క్రేజీ ఉంటుంది. ఎవరైతే చూసినా అందరూ లైక్ చేయండి, కొత్త కొత్త సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయకుండా ఛానల్లోకి వెళ్ళిపోవాలి. సో గైస్ ఫైనల్లీ సెటప్ అయితే రెడీ అయిపోయింది. కింద ఒక మ్యాట్ వేసినాం, ఎందుకంటే చల్లగా ఉంటుంది కదా అని చెప్పేసి ఒక చిన్న మ్యాట్. ఎంటర్టైన్మెంట్ కోసం పీసీ, ఎంటర్టైన్మెంట్స్ కోసం సన్నీ. చెప్పాలి నువ్వు కూడా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయి. పండుకోనికి ఇచ్చేద్దరు, పండుకోనికి గ్యాస్. మనోడు మన సెటిల్ పెట్టేసుకున్నాడు, నాకు ఎంటర్టైన్మెంట్ నేను పెట్టుకున్నా, మనోడు ఫుడ్ బెడ్ వాటర్ చేసేసుకున్నాడు. మ్యాచ్ పడుకోము, పడుకుంటే క్యాంపింగ్ ఎందుకైతే అంత ఫీల్ రాదు. సన్నీ పడుకుంటాడు, మా అన్న కూడా పడుకుంటాడు. మా అన్న డ్యూటీ ఉంది రేపు, సన్నీకి స్కూల్ ఉంది. తాగనీకి వాటర్ చూపి కనిపించదు, క్యాప్చర్ కాదు. సో అక్కడ ఒక కెమెరా, అటు ఒక ఫోన్ సెట్ చేసేసినాం. సో ఇది బాలీబాయికి, అది నీకా. సో మేము ఇద్దరు షేరింగ్, వాళ్ళిద్దరు షేరింగ్. సో ఆడొక బ్యాటరీ ఒకటి ఛార్జింగ్ ఎక్కుతుంది, ఇది ఎంటర్టైన్మెంట్ కోసం పీసీ. ఈ చిన్న సెటప్ వెనకాల గిన్నెలు బౌల్ ఉన్నాయి. ఇది చూపి మన బౌల్ మ్యాగీ అది సని మ్యాగీ మ్యాగీ ఎలా వేయాలన్నది కూడా ఈ వీడియో మీకు అర్థమైపోతుంది. బాలీబాయ్ కుక్ చేస్తాడు, చాయ్ ఎలా పెట్టాడు మనం వాడి చేస్తాడు. టైం అయితే అవుతుంది బాగా. సో చూడు, ఏ సిరి వాట్ ఈస్ ద టైం నౌ? 11:10 PM. సో కొంచెం 10 minutes లేట్ అయింది, 10 minutes ముందు స్టార్ట్ చేసాం సెటప్ కోసం. అప్పటివరకు అయితే మీద ఉన్నాం, రేపు కూడా 11-10 వరకు ఉందాం. ఓకే వీళ్ళిద్దరేమో మీరు ఇద్దరు అవుతుంది, ఇప్పుడు మాత్రం ఫిక్స్ ఏమంటుంది. సో క్యాంపింగ్ సెకండ్ టైం, అప్పుడు ఏదేదో అయిపోయింది, ఇప్పుడు ఏం చేస్తాం మాకు కూడా తెలియదు, ఏం ఐడియా ఏం లేదు, జస్ట్ కూర్చున్నాం. 24 hours చేస్తే ఫస్ట్ 12 hours చేస్తే కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది. సన్నీ అన్నాడు. సో కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చినాక ఇంకొంచెం మంచి చేయడానికి ట్రై అవుతాం. ఇది ఎట్లుందన్నది మీరు కింద కామెంట్ చేయండి, దాన్ని బట్టి నెక్స్ట్ వీడియోస్లో ఎలా ఇంప్రూవ్ చేయాలన్నది మాకు అర్థమవుతుంది. ఇక ఇప్పుడైతే స్టార్ట్ అయింది, ఏమైనా చిన్న చిన్న గేమ్స్ ఏమైనా ఉంటే ప్లాన్ చేద్దాం. సో గైస్ ఫైనల్లీ అయితే 11:30 అవుతుంది, అంత ఎక్కువ టైం ఏం కాలే. సో చాయ్ పెట్టుకుందాం అనుకున్నాం, బట్ అంత కూల్గా లేదు కదా. సో ఇంకా మిడ్ నైట్ అయితే ఇంకొంచెం చల్లగా ఉండొచ్చు, అప్పుడు పెట్టుకుందాం అని చెప్పేసి ఆయన. సో ఇప్పుడు ఏం చేద్దామన్న థాట్ ఉండే, గేమ్స్ ఆడమంటే ఇప్పుడేమొద్దు, నైట్ ఆడితే ఫీల్ వేరే ఉంటుందని చెప్పేసి ఇప్పుడైతే వద్దు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే కొంచెం బిగ్ బాస్ కొంచెం చూసి దాని తర్వాత చాయ్ పెట్టుకొని దాని తర్వాత గేమ్ స్టార్ట్ చేద్దాం. ఏదైనా ఫన్నీగా సన్నీ చెప్తారు ఏమి గేమ్స్ ఆడదాం అన్నది. నలుగురం ఆడదాం, విన్నర్స్కి ఏదైనా పెట్టుకుందాం, లూజర్స్కి సంథింగ్ ఏదైనా ప్లాన్ చేద్దాం అని అనుకుంటున్నాం. ఇప్పుడైతే బిగ్ బాస్ చూద్దాం.
గైస్ ఫైనల్లీ కొంచెం బిగ్ బాస్ అయితే చూసినాం. ఇప్పుడు టైం వచ్చేసి 11:59 అవుతుంది. సో 1 minute to 12 అన్నమాట. ఇప్పుడైతే ఛాయ్ చేద్దామని చెప్పేసి రెడీ అవుతున్నాం. బిగ్ బాస్ మిడిల్ ఆపేసినాం. ఛాయ్ తాగేసి కొంచెం మళ్ళీ బిగ్ బాస్ చూసి మంచిగా ఒక 1కి 2 అట్లా గేమ్స్ ఆడదాం. ఓకే, సో స్టవ్ అయితే ఆన్ అయింది గాయస్. ఫైనల్లీ మన బాలుబాయ్ అయితే ఛాయ్ పెడుతున్నాం. వాడు ఇద్దరు ఛాయ్ పెట్టి తాగిన తాగలేదు తెలీదు. సో ఇప్పుడైతే ఛాయ్ రెడీ చేసుకొని దాని తర్వాత ఛాయ్ తాగి కొంచెం బిగ్ బాస్ చూసి దాని తర్వాత గేమ్స్ ఆడుకున్నాం. అది కింద చెల్లి అయిపోయిందిరా ఫస్ట్ సార్ ఇప్పుడు సార్. సో ఇందులో గ్యాస్ కూడా ఎంత ఉందో తెలియదు. మిడిల్ అయిపోతే చాయ్ పత్తేరా ఫస్ట్ చాయ్ పత్తి మిడిల్ వచ్చింది. గైస్ ఛాయ్ ఎలా పెట్టాలో చూసుకోండి మీ ఇంట్లో. సో ఫస్ట్ వాటర్ పోసి దాని తర్వాత పాలు పోయాలి. నీళ్ళు అంటున్నాం సారీ. నెక్స్ట్ గిన్నె దూరం పెట్టుకోవాలి. చెప్పాలిరా అన్నీ క్లియర్గా. కింద పొయ్యి ముట్టి అవును అన్న ఉంది ఉందా లేదా గ్యాస్? గ్యాస్ లేకుంటే బుగ్గ. గ్యాస్ అయిపోతే మేము ఏం చేయలేం గైస్. అసలు ఎంత ఉందో తెలియదు గ్యాస్. ఎప్పుడు అయిపోయింది కూడా తెలియదు. జస్ట్ ఏదో ఒక అటెంప్ట్ చేసాం. ఇందులో బిగ్ బాస్ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. వచ్చింది బిగ్ బాస్ సీజన్ 7 ఎపిసోడ్ 104 డే 103. విన్నర్ ఎవరైతారో కూడా క్యాంప్ ట్రియో. విన్నర్ ఎవరైతారో కామెంట్ కూడా చేయండి. విన్నర్ ఎవరైతే అనుకుంటారో మీరు కింద కామెంట్ చేయండి. మా ఒపీనియన్ ఏందన్నది వీడియో మిడిల్లో బోర్ కొట్టినప్పుడు చెప్పేస్తా. బిగ్ బాస్ అయిపోయినాక చెప్తాం. బిగ్ బాస్ చెప్పమని అప్పుడు కూడా చెప్తా. చూసుడు అయిపోయినాక. ఓకే గాయ్ చాయ్ మేకింగ్ అవుతుంది. చాయ్ నగ వెళ్తాం. తీయాలి సార్ నాకు ఆ కప్పు అంతా. గైస్ చాయ్ తాగుతున్నా. ఎట్లుందో చెప్తా. టేస్టీ ఇయే కదా కాలింది. ఓకే యావరేజ్ మంచిది. కాలిందంటే కాలితే చేసేవా. సో గాయ్స్ ఇక 1 అయింది. మంచిగా గేమ్స్ ఆడదాం అనుకున్నాం. ఇప్పుడే బిగ్ బాస్ అయిపోయింది చూడడం. బిగ్ బాస్ గురించి మాట్లాడమా చెప్దామా అయిపోతుంది. సో ఏం చెప్దాం ఎవరికి వెళ్తారంటే. సో గైస్ ఇగో మంచిగా ఇప్పుడు గేమ్స్ ఆడదామని అనుకునే లోపు ఇటు ఇద్దరు ఫుల్ చల్లగా చలి పెడుతున్నట్టు మంచిగా చిద్దరు కప్పుకున్నారు పడుకుంటా అంటారు. సో మేము ఇద్దరం ఉన్నాం. మన బాలబాయ్ కూడా చలి పెడుతున్నట్టుంది. మేబీ కొంచెం మరి అంత లేదు. మేబీ పొద్దున ఉంటారు అసలు అయింది. ఇప్పుడు అంతేం లేదు. అసలు ఏం పెడతలేదు. సో ఇప్పుడు అన్ని చెప్పు ఎవరికి వెళ్తారంట. ప్రశాంత్ అంటే నీకెవరు గెలవాలి? ప్రశాంత్ గెలుతాడు. నువ్వు ఎవరు కావాలి? ప్రశాంత్ అన్న నువ్వే అంతే. ఎవరు మన సన్ని ప్రశాంత్ కొట్టేసిండు. నువ్వే అన్న యావర్. నువ్వురా శివాజీ. నేను యావర్. సో ఎందుకు రీజన్ చెప్పు. ఎందుకు రీజన్ చెప్పు. అంతే కష్టపడాలి. వచ్చి మస్తు ఆడుతుండు గేమ్లు అందుకని. నువ్వురా శివాజీ కష్టపడుతున్నారా? కష్టపడచ్చు. ఆయన ఎఫర్ట్ పెట్టి ఆయన ఆడింది కదా. ఆయన చెయ్యి ఇరిగిపోయినా కూడా గంత మంచిగా ఆడింది. అన్న నువ్వే యావర్. చెప్పాలని చెప్పి మనకి యాటిట్యూడ్ మస్తు అనిపిస్తుంది. మన యాటిట్యూడ్ ఎవరికి భయపడడు అంతే. అంత మించి ఏం లేదు. శివాజీ గారు కూడా భయపడడు. శివాజీ భయపడు అంటే వాడికి ఒక స్టేజ్లో ఉన్నాడు కాబట్టి వాడు ఎట్లా భయపడాడు ఎవరికి. ఈ ఆవరగాడు ఏదో ఇట్లా వచ్చిండు అయినా సరే భయపడతలేడు. అది ఒకటి బాగా అనిపిస్తుంది. మళ్ళీ వన్ బాడీ జిమ్ బాగుంటుంది. ఓకే సో మా ఒపీనియన్ ఇది. మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ చేయరు. గెలుచుడు పల్లవి ప్రశాంత్ నాకు తెలిసి అయితే. చలో గైస్ అందరూ వాళ్ళిద్దరు మంచిగా కోమాలు ఉన్నారు. బాలీబాయ్ ఏమో ల్యాప్టాప్ పట్టుకున్నాడు. నేనేమో కెమెరా కాడ అవి ఇవి చూస్తున్నా. ఏమే సన్ని ఓకే బాలీబాయ్ మా అన్న పనిలో మా అన్న. సన్ని ఎటు పోతున్నావు? వేర్ ఆర్ యూ గోయింగ్? ఓకే ఎంజాయ్.
వాష్రూమ్ అంటే ఎటే పోతారు అనుకోకూరి అయినే ఉంది వాష్రూమ్. పక్క పంట ఉంది, ఇది కూడా టెర్రస్ మీదనే. మేము టెర్రస్ అయితే కిందికి దిగుతున్నాం. ఇది కూడా ఒక డెడికేషన్తో చేస్తున్నాం అనమాట. ఇది చూడండి గైస్, ఈ చీకట్లో ఇక్కడ డే లైట్ పెట్టుకున్నాం అన్నమాట. డే లైట్ ఉంది కాబట్టి మాకు ఇంత మంచి క్వాలిటీ వస్తుంది కంటెంట్, లేకపోతే మొత్తం చీకటి ఉంటుంది. సో ఒకసారి బయటకు చూపిస్తాను అంటే డే లైట్ ఇక్కడ. సో ఇది మన సరౌండింగ్స్ అన్నమాట. అటు సైడ్ సమాధులు ఉంటాయి. టోటల్ సరౌండింగ్స్ సమాధులు చూపిస్తా. సో ఇవన్నీ మా సెటప్స్. ఇక్కడ ఛార్జింగ్ కేబుల్స్, అక్కడ గ్యాసు, అది ఇది వేసి ఇక్కడ చూడండి. ఇక ఇక్కడ ఏదో పెళ్ళో సంథింగ్ ఏదో అకేషన్ ఉన్నట్టుంది, సౌండ్లు వస్తున్నాయి దాన్ని అని. ఓకే ఆల్ సెట్, చలో గుడ్ నైట్. చలో గైస్, ఇక మనం కూడా కొద్దిసేపు టైం పాస్ చేసేద్దాం. ఈ మొత్తం వీడియో పెడితే లేకపోతుంది. మన వాళ్ళు పడుకొని లేచాక కంటిన్యూ చేద్దాం. మేబీ మిడిల్ నేను టైం అప్డేట్ ఇస్తా ఉంటా. ఓకే గూగుల్, వాట్స్ ద టైం? The time is 2:08 a.m. రికార్డ్ అయిందో తెలియదో ఈడ చూసుకోరు భయ్యా. ఓకే, సో ఇప్పటికైతే ఇంతసేపు అయితే నేను బాలీబాయ్ గేమ్ ఆడుకున్నాం. సో ఇప్పుడు బాలీబాయ్ కూడా నిద్ర వస్తుంది. సో బాలీబాయ్ పడుకున్నాడు, మా అన్న ఇక్కడ బాలీబాయ్ ఇక్కడ సార్ మంచి అందరూ ఫుల్ స్లీప్లో ఉన్నారు. నేనేమో ఫోన్ పట్టుకొని కూర్చున్నా. చూద్దాం ఎంతసేపు కూర్చుంటాను, ఏం చేస్తాను. సో ఎవ్రీ 1 hourకి అట్లా అప్డేట్ ఇస్తా. పడుకుంటే ఇయ్యా, పడుకోకపోతే ఇస్తా. బ్లర్ అవుతుంది గైస్. ఓకే, సో 2:55 టైం అవుతుంది. బాలిగాడు కూడా పడుకున్నాడు ఆల్మోస్ట్. నేను కూడా పడుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఎవరు లేరు. సో 2 వికెట్లు అవుట్ అయినాయి ఆల్రెడీ, చెప్పినాగా ఆల్రెడీ. సో మా అన్న రేపు డ్యూటీకి వెళ్ళాలి, సన్నీ స్కూల్కి వెళ్ళాలి. సో వాళ్ళిద్దరు కిందికి వెళ్ళిపోయారు. సో మీ ఇద్దరు మాత్రం ఇక్కడనే ఉంటాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 3 అయింది. ఇంకొక 1 hour 1.5 hour పడుకొని మార్నింగ్ లేచేసి అలా కంటిన్యూ చేద్దాం. ఓకే, సో గుడ్ నైట్ గైస్. సో గైస్ 5:07 అయితే అవుతుంది. సో 5కే లేచా, అంటే కొంచెం ముందే లేచా, ఎందుకంటే మళ్ళీ కెమెరా ఇట్లా తీసి మళ్ళీ పెట్టినా. ఎందుకంటే ఫస్ట్ కెమెరా తీసేసిన, ఎందుకంటే మంచిది ఇట్లా పడుతుంది మళ్ళీ అని చెప్పేసి అయితే కెమెరా ఆఫ్ చేసినాం. ఫోన్ పెడదామని ట్రై చేసినాం, మ్యాక్స్ పెట్టాను సేపు అయితే పెట్టినా, తర్వాత చేసినాం. మళ్ళీ ఒకవేళ మేము పడుకొని మంచిది ఇట్లా పడితే ఎట్లా అని చెప్పేసి అయితే కొన్ని బంద్ చేసేసి పెట్టినా. సో ఇప్పుడు కొంచెం మంచి ఉంది, ఇంకంతా క్యాప్చర్ అయితే కాదు తెలియదు. అక్కడ కుక్కలు పడుతున్నాయి. సో ఇంకా మన లెవలే నేను లేపాలి. సో ప్లస్ వాళ్ళు కింద ఉన్నారు. సో వాళ్ళకి ఒకసారి ఫోన్ చేసి వాళ్ళు వస్తారా తెలియదు, ఎందుకంటే చల్లగా ఉంది, ఫుల్ కూల్గా ఉంది. మంచిగా పడుకున్నాడు. సో వీళ్ళు లేపేసి అసలు వాళ్ళు వచ్చినాక వాళ్ళు కొంచెం బ్రైట్ సన్ వచ్చిందంటే మాత్రం ఏమన్నా క్యాప్చర్ చేసేసి ఏమన్నా టైం పాస్ చేసేద్దాం. సో ఇప్పుడు చూస్తున్నాం, ప్లీజ్ లైక్ చేయండి, ఎందుకంటే ఇంతగానో చలిలా చాలా కష్టపడి చేస్తున్నాం. సో ఒక లైక్ అయితే వేయాలి. ఇంత ఇట్లా మాట్లాడుతున్నారంటే లేచి కొంచెం ఐస్ అవి క్లీన్ చేసుకుని లేకపోతే మామూలు ఉండకు ఏమో. ఇప్పుడు కూడా ఎలా ఉన్నా తెలీదు. సో చూస్తున్నాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఓకే 7:26. నేను అదే మంచి పడితే క్యాప్చర్ చేస్తాను కాకి అంత మంచిగా పడలేదు, అంత ఏర్పడంతా పడలేదు. అండ్ మిడిల్ ఇంకేమైందంటే 5కి మేము లేచాం కదా, లేచాక 6 4 5:30 అరౌండ్
మనకి లైట్ అయితే పోయింది అండ్ ఒక బ్యాటరీ డ్రైన్ అయిపోయింది. ఆ బ్యాటరీ బ్యాటరీ ఛార్జ్ అయిపోయింది, మొత్తానికి అయిపోయింది. అది నేను చూసుకోలేదు, మొత్తం రికార్డింగ్ కాలేదు. దాని తర్వాత ఎక్కువసేపటికి దోమలు అవి ఉన్నాయి, అంతా మొత్తం చెద్దరు కప్పుకొని పడుకున్నాం. సో పడుకొని 7కి అయితే లేచాం. 7:30 అయింది. బ్యాటరీ కొంచెం ఛార్జింగ్ పెట్టేసి బ్యాటరీ చేసేసి ఇప్పుడే షూటింగ్ చేస్తున్నాం. ఇప్పుడే మా అన్న చేసినప్పుడు మిగతా సార్ వాళ్ళు కూడా. ఇప్పుడు ఏం చేద్దామంటే జస్ట్ లైట్గా ఫేస్ వాష్ చేసేసుకొని మన దగ్గర మ్యాగీస్ ఉన్నాయి కదా, సో మ్యాగీ చేసుకొని అయితే తిన్నాం. మా బాలి బయట వచ్చి ఇద్దరు అంకులు ఉన్నాడు, మంచి మత్తులో ఉన్నాడు. వాళ్ళిద్దరు ఎట్లున్నారు తెలియదు, వాళ్ళకి మిగతా వస్తుంది. ఇప్పుడు జస్ట్ మ్యాగీ చేసుకొని తినేసినాక ఇంకేమన్నా కొంచెం ప్లాన్ చేద్దాం. సో ఇది ఫస్ట్ టైం ఇట్లా 12 hours క్యాంపింగ్ చేయడం. సో అంత పర్ఫెక్ట్ చేసామో తెలియదు, కానీ ఏమన్నా మిస్ చేస్తే కింద కామెంట్ చేయండి. ఇద్దరు కమన్ కెమెరా అనే ఇక నైట్ జంప్ అయిపోయారు వీళ్ళిద్దరు వచ్చారు గైస్. సంతోషానికి వచ్చింది. ఓకే మన్నగా సో గైస్ ఆడ జ్వరం వచ్చిందంట. సన్నీ ఆడ ఒక సెట్లు ఉన్నాడు. సో ఇప్పుడైతే కొంచెం ఫేస్ వాష్ చేసుకొని దాని తర్వాత మ్యాగీ చేసుకుని ఏమంటుంది అని సో గైస్ ఫైనల్లీ మనమైతే మ్యాగీ వేసుకునే టైం వచ్చింది. సో టైం వచ్చేసి 8:04 అవుతుంది గైస్, 8:04. సో ఇందులో ఆడియో రికార్డ్ అవుతుంది, అందుకని టైం చూపించలేను. 8:04 అవుతుంది. ఇప్పుడైతే మనమైతే మ్యాగీ చేస్తాడు. ఫైర్ అంటుకుందా టైంలో పెట్టేస్తాను, కానీ లాగ్ అయిపోతుంది. తర్వాత టేస్ట్ రివ్యూ చెప్పేద్దాం. సో గైస్ ఫైనల్లీ మ్యాగీ అయిపోయింది. మన సన్ని కూడా వచ్చింది. మీకు టైమింగ్లో నో గ్యాప్. పేపర్ ప్లేట్ తీసుకొద్దాం. సో గైస్ ఫైనల్లీ మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. నేను ఇందులో సర్వ్ చేసుకుని మీకు చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే జల్దీ కూల్ అయిపోతుంది. అరే అందులో వచ్చిన మ్యాగీ అయినా లేకపోతే ఎక్కువ మసాలా వేసినా? అలా వచ్చిన మ్యాగీ మసాలా కాదు, సుత్తి కాదురా, నీ కళ్ళ ముంగట్నే వేయాలి. పెద్ద రెడ్డి ఉన్నది రెడ్ అయింది, కలర్ఫుల్ అయిపోయింది గైస్. అరే నాకురా మ్యాగీ పెట్టలే. సో గైస్ ఇది మ్యాగీ గైస్, మీకు చూపిస్తా. ఫస్ట్ బైక్ అయ్యో ఫోకస్ అయితే లేదురా, నీ కాల్ని ఫోకస్ అవుతుంది. అయ్యో మ్యాగీ కింద పడేటట్టుంది. సో గైస్ అడ్జస్ట్ కాండి. సో ఎందుకంటే నా చేయికి మ్యాగీ అంటింది, నేను కెమెరా టచ్ చేయలేను. సో ఫస్ట్ బుక్ మీరు పెట్టుకోండి, ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అవును గైస్, మీకు మ్యాగీ ఇష్టమా ఇప్పి ఇష్టమా కామెంట్ చేయండి. ఓకే గైస్ బాగుంది. దీనికి అవుట్ ఆఫ్ 5లా 4, దీనికి 4 ఇస్తాను. సో చాయ్కి ఏది ఇవ్వాలి, చాయ్కి ఇవ్వ కూడా, ఆ చాయ్కి ఏది ఇవ్వాలి. దీనికి 4 ఇస్తాను. చాయ్కి ఏది ఇవ్వాలి, చాయ్కి ఇవ్వ కూడా, ఆ చాయ్కి ఏది ఇవ్వాలి. రా స్పీడ్ కొంచెం నువ్వు రావని చెప్పి మరి ఎందుకు వేసుకుని మేము 3 వేసుకున్నాం. మన సేరు ఒకటి స్కూల్ కొంచెం
కొంచెం కొంచెం అయిపోయి కదా చూసిరా మనోడు దానికి గేమ్ రాసేస్తాం. టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఎగ్జాక్ట్లీ 9 CM. ఎగ్జాక్ట్గా 9:30 అవుతుంది. సో ఇప్పుడైతే స్టార్ట్ పట్టుకొని కూర్చున్నాం. సో ఎడిటింగ్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇంకా టైం ఉంది కదా, 9:30 ఇంకో 1.5 hour వరకు ఉంది. సో 1.5 hour ఏమన్నా ఎడిటింగ్ నాకు కావచ్చు అని చెప్పేసి అయితే ఎడిటింగ్ చేస్తే కెమెరా తీసుకున్నాం. వీడియో కాల్ అయితే చేస్తున్నాం. ఎడిటింగ్ స్టార్ట్ చేసేసి జస్ట్ ఎడిటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. కొంచెం ఎడిటింగ్ చేసుకున్నాం. గైస్ టైం వచ్చేసి 10:30 అవుతుంది. ఓకే గూగుల్ వాట్స్ ద టైమ్ రైట్ నౌ 10:30 AM గైస్. ఇంకొక ½ an hour ఉంది. సో మన ఎడిటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. కొంచెం అయిపోయింది, మనం బాగా చేస్తున్నాం మొత్తం ఎడిటింగ్ అయితే ఇప్పుడు. సో కొంచెం ఒక 20-30% అయితే ఎడిటింగ్ అయిపోయింది. ఇంకా మస్తు ఉంది చేసేది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే జస్ట్ కొన్ని సామాన్ ఉన్నాయి కదా అని కొంచెం ప్యాక్ చేసేసుకున్నాం. ఎందుకంటే మళ్ళీ లేట్ అవుతుంది, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడ ఉండలేం కదా, కొంచెం వస్తుంది. కానీ మళ్ళీ ఇవన్నీ పంపించుకోవాలి, వీడియోస్ పంపించుకోవాలి, లోపు లేట్ అవుతుంది. అందుకని చెప్పేసి ఇప్పుడే ప్యాకింగ్ చేసేద్దాం. ఇప్పుడు చూసిన వాళ్ళు ఉంటే మాత్రం లైక్ చేయండి. ఫస్ట్ టైం సెకండ్ వీడియో క్యాంపింగ్. సో ఇట్లా అలా ఏం చేయాలి మాకు అంత క్లారిటీ లేకుండా బట్ ఏదనిపించింది అది చేసినాం. ఇట్లా చేయండి, బ్లాక్ చేయండి అని చెప్పేసి మనం మీకు ఒపీనియన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో ఈ వీడియో అయితే ఇప్పుడు చూసిన వాళ్ళు ఉంటే మాత్రం స్కిప్ చేయకుండా చాలా థ్యాంక్స్. సో అట్లా ఒక కామెంట్ వేసుకోండి, లైక్ చేసుకోండి, వీలైతే షేర్ కూడా చేయండి. సో ఇంకా అయిపోలేదు, ఇంకొక ½ an hour ఉంది కాబట్టి ½ an hourలో మనం సెట్ చేసుకుని లాస్ట్ ట్రైనింగ్ సో మార్కెట్ వేసుకుని వీడియో ఎడిట్ చేద్దాం. ఇప్పుడు లైక్ చేయాలంటే మాత్రం మళ్ళీ ఒకసారి లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. సో గైస్ ఫైనల్లీ 11 అయింది. ఓకే గూగుల్ వాట్స్ ద టైమ్ రైట్ నౌ 11 AM గైస్. సో నైట్ 10:50కి ఏమో స్టార్ట్ చేసాం. సో 11 అయింది. అంటే మేము ఇద్దరం ఉండుడికి అంత మేబీ ఎంత ఫన్ ఉన్నదో లేదో నాకు తెలియదు. మీకు కనిపించింది మీరు కామెంట్ చేయండి, దాన్ని బట్టి చూద్దాం. ఇప్పుడైతే మేము ఇద్దరేమో ఉన్నాం, వాళ్ళు ఇద్దరికన్నా మానకండి జాబ్ ఉంది. సన్యానికి స్కూల్ ఉంది 10th కాబట్టి ఇద్దరిని ఉండలేము, వాళ్ళిద్దరిని అయితే పంపించినాం. సో మేము ఇద్దరు ఉన్నాం, ఆబ్వియస్ మేము ట్రై చేసినాం. ఇద్దరమే కెమెరా సెట్ చేసుకొని అది సెట్ చేసుకొని అంటే సెట్ చేసుకొని అయితే వీడియో చేసినాం. ఓకే ఇంకా కష్టపడ్డాకన్నా మీరు షేర్ చేయండి. ఇప్పటికే లైక్లు చాలా అడిగారు కాబట్టి మీకు ఏదనిపిస్తే చేయండి. మీకు ఒకవేళ వస్తే మాత్రం చేసేయండి, లేదంటే లైక్. సో ఇది వీడియో గైస్. నెక్స్ట్ ఇంకా ఎలాంటి క్యాంపింగ్ ఏమంటారో లేదంటే వీడియో ఏమంటారో కింద కామెంట్ అయితే చేయండి. దాన్ని బట్టి నెక్స్ట్ వీడియో అవుతుంది. మీరు మిస్టేక్స్ అయితే కూడా కింద కామెంట్ చేయండి. సో ఇది వీడియో గైస్. మీకు ఎలా అనిపించింది అని అయితే చెప్తారని అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.